నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక రైలు పట్టాలు. రచన సన్నిహిత్ గారు. తన రచనలను విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ శ్రోతలకు వినిపించటానికి సహృదయంతో అనుమతి ఇచ్చిన సన్నిహిత్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక కథలోకి వెళితే, డాడీ ఆకలేస్తుంది, అన్నం పెట్టు. హాల్లో నుండి నా కొడుకు రాహుల్ ఆర్డర్ వేశాడు. ప్లేట్లో అన్నం పప్పు పెట్టుకుని హాల్లోకి వచ్చాను. ముద్దలు కలిపి వాడికి తినిపించటం ప్రారంభించాను. 5 ఏళ్ల పిల్లవాడు అయినా ముద్దలు చేసి తినిపిస్తే తప్ప తినడు. తనకు తానుగా తినటం అనేది వాడు నేర్చుకోలేదు, మేము నేర్పలేదు. నా బంగారు తల్లివి కదమ్మా, తినమ్మా తిను అని బ్రతిమలాడటానికి వాడి కన్న తల్లి కూడా ప్రస్తుతం ఇక్కడ లేదు. ఎక్కడో 7 సముద్రాల కావల అమెరికాలో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది అంటూ సెల్ ఫోన్ రింగు అవుతుంది. నాకు బాగా ఇష్టమైన పాట అది. అందుకే రింగ్ టోన్గా సెట్ చేసుకున్నాను. లిఫ్ట్ చేసి హలో అన్నాను. హలో, నేను సుప్రియను. ఏం చేస్తున్నావు గురు? వంట వార్పుల్లో మునిగిపోయావా? అటు నుండి నవ్వుతుంది. అంతకంటే ఏం చేస్తాను, నేనేం బ్యాచులర్నా? పబ్లకి డిస్కోటెక్లకి వెళ్ళటానికి రోడ్డు మీద పడి తిరగటానికిను వెక్కిరించాను. ఏయ్, మరీ ఎక్కువ అవుతుంది, ఆపై. సరే సరే, ఇంటికి రానా? అర్దింపుగా అడిగింది. రండి మేడం, మీకేంటి అభ్యంతరం? ఆహ్వానించాను. ఎందుకో ఆ క్షణంలో సడన్గా దూకే జలపాతం గుర్తుకొచ్చింది నాకు. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నెలకి ₹1,00,000 జీతం. హైదరాబాద్లో ఒక సొంత ఇల్లు, కారు నా ఆస్తులు. చెప్పుకోదగ్గ సమస్యలేవీ లేని స్మూత్ జీవితం నాది. సుప్రియ నా కొలీగ్. 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు, పచ్చని మేనిఛాయ, అదిరిపోయే స్ట్రక్చర్ ఆమె సొంతం. చూడగానే ఎక్కడో జువ్వుమంటుంది. ఆమెతో మాట్లాడాలని మనసు ఉవ్వెళ్ళూరుతుంది. కానీ ఎవరిని ఎక్కడుంచాలో ఆమెకి బాగా తెలుసు. అందుకే నాకు స్నేహితురాలైంది. కాలింగ్ బెల్ కొట్టకుండానే నా ఫ్లాట్ లోపలికొచ్చి నా కొడుకుతో ఆడుకోవటంలో మునిగిపోయింది సుప్రియ. ఎందుకు ఆ దృశ్యం అపురూపంగా అనిపించింది నాకు. చాలా కాలంగా తల్లి దగ్గర లేకపోవడంతో రాహుల్ కూడా ఆమె సాన్నిహిత్యాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. రాహుల్ భోజనం పూర్తయింది కాబట్టి నేను కూడా లంచ్కి సిద్ధమయ్యాను. సుప్రియ, నువ్వు కూడా రా, భోంచేద్దువు గాని ఆహ్వానించాను. ఓకే రెడీ అంటూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని చొరవగా నాకు కూడా వడ్డించడం ప్రారంభించింది. చాలా ముచ్చటగా అనిపించింది నాకు. ఆమెను నాతో స్నేహం చేయమని ఏ రోజు నేను అడగలేదు. ఆమె మీద ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించలేదు. చాలా క్యాజువల్గా మాట్లాడేవాడిని. కానీ ఈ మధ్య నా భార్య నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయాక ఆమె నాకు మరింత దగ్గరైంది. నేను వద్దు అనలేనంత దగ్గరగా వచ్చేస్తుంది. మా పరిచయం ఎటు దారి తీస్తుందో అనే భయం మొదటిసారిగా నా మనసు మూలలో ఎక్కడో కదిలింది. లంచ్ అయ్యాక రాహుల్తో క్యారమ్స్ ఆడటంలో మునిగిపోయింది సుప్రియ. నేను కంప్యూటర్ ముందు కూర్చుని మెయిల్స్ చెక్ చేయడం ప్రారంభించాను. చాలా మటుకు జంక్ మెయిల్స్ అన్నీ డిలీట్ చేసి నా భార్య పంపిన మెయిల్ చదవసాగాను. డియర్, నేను దూరంగా ఉండటం వలన నీవు హాయిగా ఉన్నావని అనుకుంటున్నాను. నీవు కోరుకున్న జీవితం ఇదే కదా. ఇప్పుడు నీ కెరీర్పై మరింత శ్రద్ధ పెడుతున్నావు కదా. ఆల్ ది బెస్ట్. నీవు మరింత వృద్ధిలోకి రావాలని ఆశిస్తూ. చదవటం పూర్తి చేసి అలసటగా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను. గతం గుర్తొచ్చింది. అసలు ఆ రోజు అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ నాకు అర్థం కాదు. సురేష్, అర్జెంటుగా ఇంటికి రా. రాహుల్కి బాగా జ్వరంగా ఉంది. ఫోన్లో నా భార్య కంగారుగా అంది. వాచి చూసుకున్నాను. సాయంత్రం 6 కావస్తుంది. ఆఫీసులో కంప్యూటర్ ముందు కూర్చుని ప్రెజెంటేషన్కి కావలసిన స్లైడ్స్ అన్నీ పవర్ పాయింట్లోకి మారుస్తున్నాను. అరగంటలో మా బిగ్ బాస్తో మీటింగ్ ఉంది. ఎప్పటి నుండో అనుకుంటున్న చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అది. మధ్యలో ఈ ఫోన్ కాల్. తల తిరిగిపోయింది నాకు. అసలే ప్రమోషన్ ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సిన టైం ఇది. ఎటూ తోచని స్థితిలో సాయంత్రం మీటింగ్ ఉందని నీకు పొద్దున్నే చెప్పాను కదా. ఎందుకు ఇలా విసిగిస్తావు? కసురుకున్నాను. రాహుల్కి జ్వరం వస్తుందని నేనేమైనా కలగన్నానా? అయినా అవన్నీ నాకు తెలియవు. ఇమీడియట్గా ఇంటికి రా, వాడిని తీసుకుని హాస్పిటల్కి వెళ్దాం. ఆర్డర్ వేసి ఫోన్ పెట్టేసింది నా భార్య. ఆఫీసు నుండి పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చేసరికి రాహుల్కి తడిబట్టతో స్పాంజింగ్ చేస్తుంది. టెంపరేచర్ 103 ఉంది వాడికి. మధ్యాహ్నం వరకు బాగానే ఉన్నాడంట. ఈవినింగ్కి సడన్గా వచ్చింది ఫీవర్. అయినా చిన్నపిల్లల ఆరోగ్యం గురించి చెప్పేదేముంది. అయితే నా మానసిక పరిస్థితి ఇవేమీ ఆలోచించే స్థితిలో లేదు. ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ స్కిప్ చేసి రావటం వల్ల నా ప్రమోషన్కి దెబ్బ అవుతుందేమోనన్న భయం. ఇంత చిన్న విషయానికి నా భార్య నన్ను కంగారు పెట్టాలా?
అన్న ఒళ్ళు మంట దీనికి కారణం. వస్తూనే విరుచుకుపడ్డాను. అదేంటి, చిన్న జ్వరం వస్తేనే నాకు ఫోన్ చేసి హడావిడి చేయాలా? హాస్పిటల్కి తీసుకెళ్ళలేవా? గట్టిగా అరిచాను. అదే ప్రశ్న నేను అడుగుతున్నాను. నేను కూడా నీలాగే జాబ్ చేస్తున్నాను కదా. ఇంట్లో పని చూసుకోవాలి, ఆఫీసులో పని చూసుకోవాలి. నేను ప్రతిరోజు పొద్దున్న ఆఫీసుకి వెళ్ళేటప్పుడు రాహుల్ని స్కూల్లో దింపాలి. స్కూల్ అవగానే బేబీ కేర్ సెంటర్కి తీసుకెళ్ళాలి. సాయంత్రం ఇంటికి తీసుకొచ్చి హోంవర్క్ చేయించాలి. అటుపైన వంట చేయాలి. ఎప్పుడో పొద్దున్న 10ంటికి ఆఫీసుకు వెళ్ళిన వాడివి రాత్రి 10ంటి దాకా ఇంటి ముఖం చూడవు. ఆఫీసులో బాగా కష్టపడాలి, కెరీర్లో పైకి రావాలి అంటావు. నేను మాత్రం ఇల్లు వాకిలు చూసుకుంటూ ఆఫీసులో కొంతమేరకే పని చేస్తూ కెరీర్ని వదులుకున్నా పర్వాలేదు. జాబ్ మానేస్తానంటే వద్దంటావు. డబ్బు సంపాదించాలి అంటావు. కెరీర్లో నువ్వు పైకి వెళ్తూ సంతృప్తిగా ఉండాలి. నేను మాత్రం అన్నీ వదులుకుని అసంతృప్తిగా ఉండాలి. అసలు నీకోసం నేనెందుకు ఇన్ని త్యాగాలు చేయాలి? నాకంటే గట్టిగా అరిచింది. దెబ్బతిన్నట్టు చూశాను నేను. ఏడ్చింది, గోల పెట్టింది. ఆ తర్వాత మా మధ్య పెద్ద యుద్ధమే అయింది. రాహుల్కి జ్వరం పెరిగి ఫిట్స్లా ప్రారంభమయ్యాయి. కంగారుగా వాడిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. ట్రీట్మెంట్ చేశాక వారం రోజులకి కానీ వాడు మామూలు మనిషి కాలేదు. తప్పంతా నాదే అని, నా నిర్లక్ష్యమే వాడి అనారోగ్యానికి కారణమని నా భార్య తేల్చింది. కుటుంబ బాధ్యత నా నెత్తి మీద ఉంటే సరి అవుతానని తీర్మానించి, తాను మాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని అమెరికాలో జాబ్ చూసుకుని మళ్ళీ కలుస్తా అంటూ ఎగిరిపోయింది. కట్ చేస్తే నేను నా కొడుకు మిగిలాం. ఒంటరిగా, నాకు భార్య లేక, వాడికి తల్లి లేక. డాడీ డాడీ అంటూ రాహుల్ దగ్గరకు రావటంతో నా ఆలోచనలకు బ్రేక్ పడింది. డాడీ, ఆంటీ సినిమాకు వెళ్దామంటుంది, రెడీ అవ్వండి ముద్దుగా అడిగాడు. ప్లీజ్ ఓకే అనండి కళ్ళతోనే అద్దించింది సుప్రియ. కాదనలేకపోయాను. అందరం కలిసి కారులో ఐఎమ్స్కి బయలుదేరాం. పావుగంట డ్రైవ్ తర్వాత థియేటర్ దగ్గర ఉన్నాం. పెద్దగా రష్ ఏమీ లేదు. టికెట్లు తీసుకుని లోపలికెళ్ళాక సుప్రియకు నాకు మధ్యలో రాహుల్ కూర్చున్నాడు. ఏదో గ్రహాంతర వాసులకు సంబంధించిన సినిమా. రాహుల్, సుప్రియ ఇద్దరూ బాగానే ఎంజాయ్ చేశారు. సినిమా చూసి తిరిగి వస్తుండగా సుప్రియ సెల్ రింగ్ అయింది. ఆమె పేరెంట్స్ దగ్గర నుండి ఫోన్ అనుకుంటా. ఎందుకో కానీ చాలా విసుక్కుంటూ మాట్లాడింది. విషయమేమిటని ఆరా తీశాను. నథింగ్ సురేష్, ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి కొడుకు మహానుభావుడు కూడా నాలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్, బెంగళూరులో వర్క్ చేస్తున్నాడు. నా ఫోటో చూసి ఇష్టమే అని చెప్పాడంట. అయితే ఒక కండిషన్ పెట్టాడు. పెళ్లి తర్వాత నేను జాబ్ మానేసి ఇంట్లో ఉండాలంట. ఇల్లే ఇళ్లలో స్వర్గమని, ఇల్లాలే ఇంటికి దేవతని అని పాడుకుంటూ బ్రతకాలంట. కుర్రాడు అందంగా ఉన్నాడు, మంచి జాబ్లో ఉన్నాడు, చేసుకోవే అంటూ ఇంట్లో వాళ్ళు ప్రాణం తీస్తున్నారు. నా మెంటాలిటీ నీకు తెలుసు కదా. ఇంత చదువు చదువుకుని ఏ జాబ్ లేకుండా ఇంట్లో గోళ్ళు గిల్లుకుంటూ ఎలా ఉండాలి? నువ్వే చెప్పు. ఐ షుడ్ హ్యావ్ మై ఓన్ కెరీర్ యార్ అంటూ ఆవేశంగా చెప్పింది. ఈ తరం అమ్మాయిలకి ప్రతినిధిలా. నేను సమాధానం చెప్పకుండా నిశ్శబ్దంగా డ్రైవ్ చేసాగాను. ఇంటికి చేరుకున్నాక డిన్నర్ చేసి నిద్రకు ఉపక్రమించాం. సుప్రియను ఆమె ఫ్లాట్కి వెళ్ళమన్నాను. వెళ్ళనంది. మా ఇంట్లోనే పడుకుంటానంది. వద్దనలేదు నేను. రాహుల్ని దగ్గరగా తీసుకుని మా బెడ్రూమ్లో నా బెడ్ పైన పడుకుంది. భార్యకు దూరమై ఒంటరిగా ఉన్న నేను ఆమెను ఏమైనా చెయ్యొచ్చు అన్న భయం మచ్చుకైనా లేకుండా నిశ్చింతగా వాడితో కబుర్లు చెబుతూ ఉంది. అదే రూమ్లో పడుకోవటం సంస్కారం కాదు కాబట్టి హాల్లో సోఫాలో కూర్చుని పుస్తకం మీద చదువుకుంటూ అలాగే నిద్రపోయాను. వెచ్చటి ఉషా కిరణాలు మొహం మీద పడేసరికి మెలకు వచ్చింది. బాత్రూంకి వెళ్తూ బెడ్రూమ్లోకి తొంగి చూశాను. రాహుల్, సుప్రియ ఇంకా నిద్ర లేవలేదు. నవ్వుకుంటూ బాత్రూంలోకి వెళ్ళాను. సింక్ దగ్గర అద్దానికి ఒక తెల్ల కాగితం ఆకర్షించింది నన్ను. తీసి చూశాను. తెల్లటి కాగితం మీద అందమైన నల్లటి అక్షరాలు. డియర్ సురేష్. ఆకర్షణకు లోనై అదే ప్రేమ అనుకునే అడాలసెంట్ స్టేజ్ నేను ఎప్పుడో దాటిపోయాను. నీ మీద నాకు ఏదో తెలియని ఇష్టం ఏర్పడింది. బహుశా అది నీ సింప్లిసిటీ. ఏదేమైనా నీతో కలిసి బ్రతకాలనుకుంటున్నాను. అవకాశం ఇస్తారా? ప్రేమతో, సుప్రియ. నవ్వొచ్చింది నాకు. నా మనస్తత్వం నచ్చక, నా మీద అయిష్టతతో నా భార్య నన్ను విడిచి దూరంగా బ్రతుకుతుంటే ఈ అమ్మాయి నా మీద ఇష్టంతో దగ్గరవుతానంటుంది. ఏమిటి భిన్న మనస్తత్వాలు? నిజానికి నేను, నా భార్య, సుప్రియ అందరం మేధావులమే. నేటి సమాజం తయారు చేసిన ధీరోదాత్తులం. ధైర్యం, తెలివితేటలు, సంపద అన్నీ ఉన్నాయి మాకు. కానీ బ్రతకటమే చేత కాదు. బలహీనమైన మానవ సంబంధాలు,
మేడిపండు లాంటి జీవన విధానం, ఎన్నటికీ కలుసుకొని రైలు పట్టాలాంటి మనస్తత్వాలు. ఎప్పుడు లేచిందో తెలియదు. రాహుల్ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ వెళ్ళటానికి సంసిద్ధమయ్యింది సుప్రియ. వెళ్తూ వెళ్తూ ఒక మాట కూడా అడిగింది. సురేష్, నా గురించి ఏం ఆలోచించావు అని. తడుముకోకుండా వెంటనే సమాధానమిచ్చాను. ఏమీ ఆలోచించలేదు, ఆలోచించలేను కూడా. అంత ఓపిక లేదు నన్నిలా బ్రతకని అని. ఏమనుకుందో మాట్లాడకుండా వెళ్ళిపోయింది నా భార్యలాగే. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.